హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసరికి డే 8 గైస్, సమ్మర్ 30 డేస్ జాబ్ ఛాలెంజ్లో. డే 8 వీడియో అనమాట. ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియోస్ అనేవి మిస్ అయి ఉంటే ఒకసారి చెక్ చేయండి. డైరెక్ట్ వాక్ ఇన్ డ్రైవ్స్ అండ్ మీకు రెస్పాన్స్ వచ్చేవి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇలాంటివి అయితే ఈ 30 డేస్ సిరీస్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ రోజు జాబ్ అప్డేట్స్ వచ్చేసరికి 4 కంపెనీస్ నుంచి అయితే మనకి రిలీజ్ అయ్యి 2023 బ్యాచ్కి 24, 25, 26 అండ్ అదేవిధంగా ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ బ్యాచ్ అప్లై చేసుకోవడానికి డైరెక్ట్ వాక్ ఇన్ డ్రైవ్ కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట విప్రో కంపెనీ నుంచి. టోటల్ మనకి 100 ఓపెనింగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి విప్రో కంపెనీ నుంచి అనమాట. వీళ్ళు వచ్చేసరికి కంటెంట్ మోడరేటర్ అండ్ ఫ్రాడ్ అనలిస్ట్ ఈ 2 రోల్స్కి డైరెక్ట్ వాక్ ఇన్ డ్రైవ్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు గైస్. 7th నుంచి 9th మే వరకు అనమాట. ఆల్రెడీ ఎస్టర్డే నుంచి స్టార్ట్ అయ్యాయి. టుమారో అండ్ 9th అనమాట. 8th 9th అయితే మనకి ఈ రోజు రేపు కూడా ఈ వాక్ ఇన్ డ్రైవ్స్ అయితే జరుగుతాయి అనమాట. విప్రో హైదరాబాద్ లొకేషన్లో. ఇక్కడ మీరు వెన్యూ డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. 8th 9th వచ్చేసరికి మనకి 9 AM నుంచి 11 AM వరకు ఈ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. టోటల్ 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. క్యాండిడేట్ ప్రొఫైల్ వచ్చేసరికి స్ట్రాంగ్ అనలైటికల్ లాజికల్ స్కిల్స్ అయితే ఉండాలి అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మీకు వచ్చేసరికి గూగుల్ క్రోమ్, గూగుల్ షీట్స్ ఇలాంటి వాటి మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ టూల్స్ ఇలాంటి వాటి మీద మంచి నాలెడ్జ్ ఉండాలని మెన్షన్ చేశారు. పర్ వీక్ వచ్చేసరికి 5 డేస్ వర్కింగ్ అయితే ఉంటుందన్నమాట. 5 డేస్ వరకు 2 డేస్ మీకు వీక్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి గైస్. మీకు ఏ షిఫ్ట్ ఇచ్చినా కానీ ఆ షిఫ్ట్లో మీరు వర్క్ చేసే విధంగా ఉండాలి. అండ్ మీకు వచ్చేసరికి పర్క్స్ అండ్ బెనిఫిట్స్ ఇక్కడ మెన్షన్ చేస్తారు. 2-వే క్యాబ్ ఫెసిలిటీ అనేది ఉంటుంది అండ్ అదేవిధంగా షిఫ్ట్ అలవెన్స్ బేస్డ్ ఆన్ షిఫ్ట్ని బట్టి మీకు షిఫ్ట్ అలవెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఎనీ గ్రాడ్యుయేట్ ఈ యొక్క వాక్ ఇన్ డ్రైవ్కి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఆల్ మార్క్స్ కార్డ్స్. ఎగ్జాంపుల్ ప్రొవిజనల్ అండ్ కన్సాలిడేట్ మార్క్స్ షీట్స్ వచ్చేసరికి మీకు అన్నీ కూడా ప్రొవిజనల్ అండ్ ఫైనల్ మార్క్స్ షీట్ ఇవన్నీ కూడా ఉండాలని మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు. వన్స్ మీరు సెలెక్ట్ అయితే హైదరాబాద్ లొకేషన్లో ఉండి మీరైతే వర్క్ చేసుకోవాలి గైస్. ఒకవేళ మీరు వేరే లొకేషన్లో ప్రజెంట్ ఉన్నా కానీ ఒకవేళ మీకు జాబ్లో సెలెక్ట్ అయితే మీరు హైదరాబాద్కి రీలొకేట్ అవ్వాలని ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట. ఇది వచ్చేసరికి ఫస్ట్ జాబ్ అప్డేట్ అనమాట విప్రో కంపెనీ నుంచి. ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఇది వచ్చేసరికి సెకండ్ వన్ ఓన్లీ 2023-24 గ్రాడ్యుయేట్స్కి అయితే రిలీజ్ అయింది అనమాట. ఏ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్లో చేసిన వాళ్ళకి ఇది కంపెనీ వచ్చేసరికి మనకి సో వాకింగ్ ట్రీ అనే కంపెనీ నుంచి రిలీజ్ అయింది గైస్. వాకింగ్ ట్రీ అనేది అనమాట. కిక్ స్టార్ట్ యువర్ కెరీర్ విత్ అస్ అని ఈ విధంగా రోల్ వచ్చేసరికి ట్రైనీ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. పైథాన్ వచ్చిన వాళ్ళు ఈ యొక్క రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ మనకి హైదరాబాద్ అనమాట. ఫ్రెషర్స్కి అయితే రిలీజ్ అయింది. ఇందులో వర్క్ చేస్తున్న రిక్రూటర్ అయితే మనకి పోస్ట్ చేశారు లింక్డ్ఇన్లో. జస్ట్ 2 days ago అయితే పోస్ట్ చేశారనమాట. ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవడానికి ఈ రిక్రూటర్కి మీ రెజ్యూమ్ అనేది మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఈమెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను గైస్. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీకు అన్ని లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు మీకు పైథాన్ ఫండమెంటల్స్ కానీ ఏదన్నా మీరు ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేస్తున్నా కానీ ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు వచ్చేసరికి గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పైథాన్లో అండ్ అదేవిధంగా అనలైటికల్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. ఇది వచ్చేసరికి సెకండ్ ఆపర్చునిటీ గైస్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి సైన్ అప్ టెక్ అనే కంపెనీ నుంచి 2025 గ్రాడ్యుయేట్స్కి అయితే రిలీజ్ అయిందనమాట. 2025 బీఈ బీటెక్ ఎంసీఏ ఎంఎస్సి ఐటీ స్టూడెంట్స్కి అయితే రిలీజ్ అయిందనమాట. 2025 క్యాంపస్ హైరింగ్ అని మనకి మెన్షన్ చేశారనమాట. ఈ యొక్క జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి మీరు వచ్చేసరికి ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారనమాట, రిక్రూటర్ మెయిల్ ఐడి. ఈ రిక్రూటర్కి మీ రెజ్యూమ్ అనేది షేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. వీళ్ళు హైడ్ చేసుకుంటున్న పొజిషన్స్ కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేస్తారు. .NET క్లౌడ్ ఇంజనీర్, బిజినెస్ ఇంటెలిజెన్స్, సర్వీస్ నో ఇలాగా డిఫరెంట్ టెక్నాలజీస్ అయితే ఉన్నాయి. మీకు ఏ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటుందో మీ రెజ్యూమ్ అయితే రిక్రూటర్కి షేర్ చేయాలన్నమాట. ఇది వచ్చేసరికి థర్డ్ ఆపర్చునిటీ గైస్. ఇప్పుడు వచ్చేసరికి ఫోర్త్ చెక్ చేద్దాం. ఫోర్త్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ హెల్త్ ల్యాబ్స్ నుంచి రిలీజ్ అయిందనమాట. ఇది వచ్చేసరికి బెంగళూరు లొకేషన్ అనమాట. ఇది కూడా ఫ్రెషర్స్కి అయితే రిలీజ్ అయింది గైస్. 2026లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకనమాట. ఇది వచ్చేసరికి ఇంటర్న్షిప్ మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి ఇంటర్న్షిప్ అనేది రిలీజ్ అయిందనమాట ఆరెంజ్ హెల్త్ ల్యాబ్స్ నుంచి. ఇక్కడ ఒక ఫామ్ అయితే ఇచ్చారు. ఈ ఫామ్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫిల్ అవుట్ ద ఫామ్ టు అప్లై అని ఇచ్చారు. ఈ ఫామ్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీ ఫస్ట్ నేమ్, మీ ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ కూడా ఈ ఫామ్లో ఫిల్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. వన్స్ మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయితే నెక్స్ట్ స్టెప్స్కి వీళ్ళు మీకు
మెయిల్ అనేది చేస్తారనమాట. సో ఇది కేసు టుడే. సో డే 8లో వచ్చేసరికి టోటల్ 4 కంపెనీస్ నుంచి మీకు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి తీసుకురావడం జరుగుతుందనమాట. సో ఎలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ ఇవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి గైస్. సో ఈ 30 డేస్ సిరీస్ కూడా సో తప్పకుండా మిస్ అవ్వకుండా ఉండాలంటే సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో డే 9లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.